ప్రియ సహోదరుడా సహోదరి, శ్రమకాల దినాల్లో చివరి అంకానికి వచ్చేసాం. యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకయాత్ర ముగించేటువంటి క్రమంలో తాను మరికొద్ది రోజుల్లో మరణిస్తాడని చెప్పని తెలిసి ఆయన యెరూషలేము ప్రయాణం వెళ్తా ఉన్నాడు. ఆయన అంతకుముందు యెరూషలేము ఎప్పుడు వెళ్ళలేదా? అనేక సార్లు యెరూషలేముకి వెళ్ళాడు. ఆయన ఈ లోకంలో శరీరధారిగా పరిచర్య చేసిన కాలంలో యెరూషలేము, గలిలయ, సమరయ ఇలా అనేకమైనటువంటి ప్రాంతాలు అంతా కూడా నడుచుకుంటానే పరిచర్య చేశాడు. కానీ ఈ యాత్ర మాత్రం చాలా భిన్నమైంది. ప్రభువు ఆ యెరూషలేముకు ప్రయాణం వెళ్తున్నప్పుడు బేత్పగే బేతనియా అనే ప్రాంతానికి వచ్చినప్పుడు, బేతనియా అనే ప్రాంతము నేను చెప్పగానే మనకి ముగ్గురు వ్యక్తులు గుర్తు రావాలి. ఎవరున్నా వ్యక్తులు? మార్తా, మరియా, లాజరు. బేతనియా అనగానే మనకి మార్తా, మరియా, లాజరు గుర్తుకొచ్చేసేయాలి. ఆ బేత్పగే బేతనియా ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రభు శిష్యులతో చెప్తున్నాడు, మీ ఎదుట ఒక గ్రామం ఉంది కదా, ఆ గ్రామానికి వెళ్ళండి. అక్కడ మీకు ఒక కట్టబడి ఉన్నటువంటి గాడిద కనిపిస్తుంది. మీరు వెళ్ళి ఆ గాడిదను విప్పుకుని రండి. ఆ గాడిదను విప్పుకుని రండి అని చెప్పినప్పుడు శిష్యులు వెళ్ళి ఆ గాడిదని విప్పుకుని రావటము, యేసు ప్రభు ఆ గాడిద మీద కూర్చుని యెరూషలేముకు వస్తూ ఉంటే ప్రజలు తండోపతండాలుగా జయ జయధ్వానాలు చేస్తూ హోసన్నా జయము, హోసన్నా జయము అని చెప్పి ప్రభువును స్తుతిస్తూ ఉన్నారండి. 2025 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇదిగో. ఆ సంఘటనని ఈనాడు జ్ఞాపకం చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా అనేకమైన మందిరాల్లో ప్రజలు యొక్క మట్టలు ఊపుతూ ప్రభువుకి స్వాగతం చెప్తా ఉన్నారు. దాన్నే పామ్ సండేగా చెప్తా ఉంటారు. పామ్ సండే. ఎందుకు మట్టల ఆదివారం అని చెప్పి అంటారని చెప్పి ఖర్జూరపు మట్టలు ఊపుతూ దేవునికి స్వాగతం పలికారు. అయితే అన్ని ప్రాంతాల్లో కూడా ఖర్జూరపు చెట్లు ఉండవు కాబట్టి ఆయా ప్రాంతాల్లో దొరికేటువంటి చెట్లు, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాంతాల్లో పుస్సీ విల్లో అనేటువంటి ఒక ట్రీ ఉంటుంది. పుస్సీ విల్లో అనేటువంటి ట్రీ, ఆ యొక్క చెట్టు ఆకులు, ఆ చెట్టు కొమ్మలు తీసుకుని చక్కగా దేవుణ్ణి స్వాగతిస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో. మరికొన్ని ప్రాంతాల్లో YEWU అనేటువంటి ట్రీ, ఆ యొక్క చెట్టు యొక్క కొమ్మలు కూడా పట్టుకుని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. మన దగ్గర ఎలాగైతే మనకి ఈత మట్టలు మనం ఊపుతూ స్తుతిస్తామో, ఈత మట్టలు లేకపోతే బయట కొబ్బరి మట్టలు అలా ఊపుతూ దేవునికి స్వాగతం చెప్తూ ఉంటారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఆయా ప్రాంతాలు తగిన విధంగా అన్నమాట. అందుకే దీన్ని కొన్ని ప్రాంతాల్లో బ్రాంచ్ సండేగా పిలుస్తూ ఉంటారు. బ్రాంచ్ అని చెప్పంటే కొమ్మ. ఆ చెట్టు యొక్క కొమ్మలు నరికి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. అందుకని చెప్పి రకరకాల పేర్లు, పామ్ సండే, పుస్సీ విల్లో సండే, యూ సండే, అలాగే బ్రాంచ్ సండేగా, ఇలా రకరకాల పేర్లు దీనికి ఉన్నాయండి. పామ్ సండే అంటే ఏంటి అని చెప్పేసి ఈ యొక్క మట్టల ఆదివారం యొక్క ప్రస్తావన మనకి 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఎన్ని సువార్తలు ఉన్నాయమ్మా? 4 సువార్తలు ఉన్నాయి. చెప్తారా ఒకసారి? యోహాను. సంతోషం. 4 సువార్తలు ఉన్నాయి. 4 సువార్తల్లో కూడా ఇక ప్రస్తావన ఉండిందండి. ఎందుకంటే యేసు ప్రభు అనేక అద్భుతాలు చేశాడు. కొన్ని అద్భుతాలు, కొన్ని ఆశ్చర్య కార్యాలు ఒక్కొక్క సువార్తలో ప్రస్తావించబడలేదు. కానీ ఈ ప్రస్తావన మాత్రము అన్ని సువార్తల్లో కూడా ప్రస్తావించబడింది. అంటే అందుకనే దానికి ఒక చక్కని ప్రాముఖ్యత అన్నమాట మట్టల ఆదివారం అని చెప్పానంటే. ఈరోజు మన వాక్యాంశంగా లూకా సువార్త 19వ అధ్యాయం. ఇప్పుడు సహోదరి చదివింది లూకా సువార్త 19వ అధ్యాయం.
ఆ యొక్క అధ్యాయాన్ని నేను బేస్గా తీసుకుని ఈరోజు కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. ఈరోజు నా యొక్క వాక్యాంశం ఏంటని చెప్పానంటే, మనకి మట్టల ఆదివారం సందేశం సమర్పణ, సంతోషము, కన్నీళ్ళు. సమర్పణ, సంతోషము, కన్నీళ్ళు. చెప్తాం ఒకసారి. సమర్పణ, సంతోషము, కన్నీళ్ళు. మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యాంశం నుంచి లూకాసు సువార్త 19వ అధ్యాయంలో మనకి 28వ అధ్యాయం నుంచి 44 వచనాలు, 28 నుంచి 44 వచనాల్లో మనకి 3 కనిపిస్తాయండి. ఒకటి సమర్పణ కనిపిస్తుంది, ఒకటి సంతోషం కనిపిస్తుంది, మూడవదిగా కన్నీళ్లు కనిపిస్తాయి. ఈ 3 కూడా కనిపిస్తాయి. మొట్టమొదటిగా సమర్పణ. 28వ వచనంకి వద్దామండి. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేముకు వెళ్ళవలనని ముందుకు సాగిపోయెను. చాలండి. ఇంగ్లీష్లో ఎలా ఉంటుందని చెప్పానంటే, హీ వెంట్ బిఫోర్ అసెండింగ్ అప్ టు జెరూసలేం అని ఉంటుందండి. హీ వెంట్ బిఫోర్, ఆయన ముందుగా సాగిపోయాను. ఎలా సాగిపోయాను? అసెండింగ్ అప్ టు జెరూసలేం. అసెండింగ్ అని చెప్పంటే ఎక్కిపోవటము అని అర్థం. అసెండింగ్ అప్ టు జెరూసలేం అని ఉంటుందండి. గమనించాలండి, ఈ మాటలో చాలా అర్థం దాగి ఉంది. యేసు ప్రభు యొక్క సమర్పణ, ఒక పెద్ద ప్రమాదం కూడా దాగి ఉందండి ఈ యొక్క పదంలో. ఏంటా ప్రమాదము, ఏంటా సమర్పణ గమనిస్తే, యేసు ప్రభు యెరూషలేము ప్రయాణమే వెళ్తా ఉన్నాడు. కానీ అక్కడ ఒక పెద్ద ప్రమాదం దాగి ఉంది. ఏంటయ్యా అని చెప్పానంటే, ఆయన యెరూషలేముకు వెళ్తే ఖచ్చితంగా ఆయన పట్టుకుని చంపేస్తారు. ఆ సంగతి ఆయనకి తెలుసు. యెరూషలేముకి ఆ రోజు ఆయన వెళ్ళక ముందే కొద్ది కాలం కిందటే యెరూషలేములో పరిసయ్యులు ఆయన్ని చంపాలని చూశారు. ఆల్రెడీ జరిగింది కూడా ఆ సంఘటన. మనకి యోహాను సువార్త 10వ అధ్యాయము 23 నుంచి చూస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయం 23వ వచనం, 22 కూడా. ఆలయ ప్రతిష్ఠ పండగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మను సందేహ పెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. గమనించండి, ఆనాడు యేసు ప్రభు పరిచర్య కాలం పూలపాన్పు కాదండి. పూలపాన్పు కాదు. అనేక రకాలుగా ఆయనను హింసిస్తూ ఉన్నారు మాటలతోటి. నువ్వు వడ్రంగివాని కుమారుడు కదా, నువ్వు నజరేతు వాడువు కదా. నజరేత్ అని చెప్పానంటే ఏదో ఒక చీకటి ప్రాంతం కదా, నువ్వు అక్కడికి వెళ్ళి వచ్చావు కదా. నువ్వు వడ్రంగివాని కుమారుడు, నువ్వు క్రీస్తువేనా? నువ్వు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పు అని చెప్పని ఆయనను అవమానిస్తూ ఉన్నారు. ప్రభు చెప్తున్నాడు, నేను అనేక సార్లు మీతో ఇప్పటికే చెప్పాను, కానీ మీరు నా మాట నమ్మట్లేదు. ఇదిగో ఈ విధంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు నేను చేస్తూ ఉన్నాను కదా, మీరు నమ్మట్లేదు అని చెప్పని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడండి. తర్వాత వచనాలు చూస్తే మనకి యోహాను సువార్త 10వ అధ్యాయం అదే అధ్యాయం 30-31 వచనం చూస్తే, నేనును నా తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, మరలా అనే పదాన్ని మనకు గమనిద్దాం. మరలా అంటే ఆల్రెడీ అంతకుముందు జరిగింది. ఎప్పుడు జరిగింది? ఒక పేజీ పక్క తిప్పండి, కనిపిస్తుంది మీకు. 8వ అధ్యాయము 58వ వచనం. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి, కానీ యేసు దాగి
దేవాలయములో నుండి బయటకు వెళ్ళిపోయాను. రెండు పర్యాయములు యేసు ప్రభువుని కొట్టాలని చెప్పని, చంపాలని చూశారు. గమనించాలండి, ఆయన దేవుని కుమారుడే. కానీ 2 సందర్భాల్లో చూస్తే యేసు ఏం చేశాడండి? దాగి అనే పదాన్ని గమనించాలి. దాగి అంటే ఆయన ఏం చేశాడు? దాక్కున్నాడు. ఆయన దేవుడు కదా, దాక్కోవటం ఏంటి? ఏమండి గమనించాలండి, కొన్ని అంధకార సంబంధమైన గడియలు ఉంటాయి అన్నమాట. ఆ అంధకార సంబంధమైన గడియలు మనకు కూడా అప్పుడప్పుడు తటస్థిస్తూ ఉంటాయి. అదిగో ఆ గడియల్లో మనము ముందుకెళ్ళిపోకూడదు. ఏం చేయాలి? ఇదిగో ఈ వాక్యానుసారం మనము పక్కకి వెళ్ళిపోవాలండి. దాగి ఉండాలి. దేవుని యొక్క సమయం కొరకు వేచి ఉండాలి. ఆ సమయం కొరకు వేచి ఉండకపోతే ప్రమాదం సంభవిస్తుంది మనకి. అప్పటికింకా యేసు ప్రభువుకి సమయం రాలేదు. అప్పటికి సమయం రాలేదు కాబట్టే, తండ్రి నిర్ణయించిన సమయం రాలేదు కాబట్టే యేసు ప్రభువు దాగి ఉన్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి కొన్నిసార్లు పారిపోయాడు అని కూడా ఉంటుందండి. గమనించాలి. ఇదిగో అలా రెండు పర్యాయములు యేసు ప్రభువుని చంపాలని చూశారు. ఇదిగో ఈసారి ఖచ్చితంగా యెరూషలేము వెళ్తే ఖచ్చితంగా ఆయనని పట్టుకొని చంపేస్తారు. ఆ సంగతి తెలుసు. కానీ తెలిసి కూడా ఎవరైనా సరే వెళ్తారా? తెలిసి కూడా మృత్యుముఖంలోకి సింహాల బోన్ ఉంటుంది. లోపలికి వెళ్తే ఖచ్చితంగా సింహాలు చీల్చి చెండాడతాయి. వెళ్తారా? ఎవరు వెళ్ళరు. కానీ యేసు ప్రభు ఆయన చనిపోతారని తెలిసి కూడా తండ్రి చిత్తానికి తనను తాను సమర్పించుకున్నాడండి. అది యేసు ప్రభు యొక్క సమర్పణ అక్కడ కనిపిస్తూ ఉందండి. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏంటని చెప్పంటే, యెషయా గ్రంథంలో ఏముందని చెప్పండి, 53:10 యెషయా గ్రంథం 53:10 అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన మన ప్రజల యొక్క భారమంతా కూడా భరించి, పాపమంతా కూడా భరించి, తండ్రి తనను ఈ లోకానికి దేనికోసమైతే పంపించాడో ఆ యొక్క చిత్తం యావత్తు కూడా నెరవేరాలి. ఆ విధంగా తను వెళ్ళకపోతే దేవుని యొక్క చిత్తం నెరవేరదు. తండ్రి ఈ లోకానికి తనను ఎందుకోసం పంపించాడో ఆ యొక్క చిత్తం నెరవేరాలని చెప్పానంటే ఖచ్చితంగా నేను యెరూషలేముకి వెళ్ళాల్సిందే అని చెప్పని, చనిపోతాడని తెలిసి కూడా ఆయన యెరూషలేము ప్రయాణం వెళ్తున్నాడండి. దేవుని గట్టిగా వస్తారు హల్లెలూయా చెప్దామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి మహోన్నతుడండి మన దేవుడు. అటువంటి గొప్ప దేవుడు, అటువంటి గొప్ప దేవుణ్ణి ఈరోజు నువ్వు నేను కలిగి ఉన్నామండి. ఎంత గొప్ప భాగ్యం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆయన ఆ విధంగా ప్రయాణమే వెళ్తూ బేత్పగే బేతనియా అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు శిష్యులతోటి చెప్తున్నాడు, మీ ఎదుట ఒక గ్రామం కనిపిస్తూ ఉంటుంది. ఆ గ్రామానికి వెళ్ళండి. అక్కడ ఒక గాడిద మీకు కనిపిస్తుంది. ఆ గాడిద కట్టబడి ఉంటుంది. మీరు వెళ్ళి ఆ గాడిదను విప్పుకుని రండి. అక్కడ శిష్యుల యొక్క సమర్పణ మనకు కనిపిస్తూ ఉంటుందండి. మొట్టమొదటిగా యేసు ప్రభు యొక్క సమర్పణ. నెంబర్ 2 శిష్యుల యొక్క సమర్పణ. ప్రభు చెప్తున్నాడు, మీరు వెళ్ళండి. అక్కడికి వెళ్తే అక్కడ ఒక గాడిద కట్టబడి ఉంటుంది. దాన్ని విప్పుకుని తోలుకుని రండి. బస్ అంతే. ఎందుకు ప్రభువా? అనేక సార్లు మనం ఇంతకుముందు వెళ్ళాం కదా, నడుచుకుంటూనే పోయాం కదా, ఇప్పుడెందుకు గాడిద? గుర్రం మీద పోతే బాగుంటుంది కదా అని శిష్యులు ప్రభువుని తిరిగి మళ్ళా ప్రశ్నించలేదండి. జస్ట్ డూ వాట్ ఐ సే. నేను ఏం చెప్పానో అది చేయండి చాలంతే. ఇదిగో మన క్రైస్తవ జీవితంలో, మన ఆత్మీయ యాత్రలో మనకు కావాల్సింది మొట్టమొదటిగా విధేయత అండి. కానా విందులో ద్రాక్షరసం అయిపోయింది. యేసు ప్రభు ఆ విందులో ఉన్నాడు. యేసు ప్రభు తల్లి మరియ కూడా అదే విందులో ఉంది. తల్లి చెప్తుంది వచ్చి, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది. ప్రభు చెప్తున్నాడు, యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారం అక్కడ రాతి బాణలు 6 ఉన్నాయి.
ఏమంటున్నాడు? అయ్యా మీరు వెళ్ళి ఆ రాతి బాణల్ని నీటితో నింపండి. ఏం మాట్లాడుతున్నారు? ద్రాక్షరసం అయిపోతే నువ్వు నీళ్లతో నింపమండం ఏంది? మాకు కావాల్సిన ద్రాక్షరసం ప్రభువా, నీళ్లు కాదు, నీళ్ళు శుద్ధీకరణ ఆచారం అని చెప్పానంటే గమనించాలి. ఏం చేస్తారు అన్న వాటర్ తోటి? యూదులు శుద్ధీకరణ ఆచారంకు చాలా ప్రాముఖ్యత అని, ఎంత ప్రాముఖ్యత అని చెప్పానంటే, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అక్కడ ఆ నీళ్ళలో చేతులు కాళ్ళు కడుక్కోవాల్సిందే. కాళ్ళు కడుక్కుని వెంటనే ఒకడు బకెట్ పట్టుకుని టవల్ పట్టుకుని రెడీగా ఉండాల. ఆ కాళ్ళు శుభ్రంగా తుడవాలన్నమాట, మట్టి లేకుండా. అప్పుడే వాళ్ళు ఇంట్లోకి వస్తారు. అదిగో అంత శుద్ధి. అక్కడ బయట రాతి బాణలు ఉంటే ఆ బాణల్ని నీటితో నింపమన్నాడు. ఆ యొక్క పని వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. బాణలు మొత్తం కూడా నీటితో నింపేశారు. ఎలా నింపారండి? అంచుల మట్టుకు నింపారు అని చెప్పంటే పరిపూర్ణ విధేయత కావాలి. కొంచెం కూడా మనకి ఏం లోపం ఉండకూడదు. మళ్ళా పరిపూర్ణ విధేయత కావాలి. అలా నింపిన తర్వాత ఇప్పుడు తీసుకెళ్ళి అందరికీ వడ్డించండి, అందరికీ పోయండి, నీళ్ళు పోయాలా? ఏం మాట్లాడలేదు వాళ్ళు. ఆయన ఏం చెప్పాడో అదే చేశారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు చక్కగా అది వంపుతూ ఉంటే చక్కని రుచికరమైన ద్రాక్షరసం అండి. అక్కడ వాక్యంలో వ్రాయబడి ఉంది. వాక్యంలో ఏం రాయబడింది చెప్పంటే, యోహాను సువార్త 2వ అధ్యాయము 7, 8, 9. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పోండి చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చక్కని రుచికరమైన ద్రాక్షరసం అండి. నీళ్ళు నింపారంతే. అంత గొప్ప అద్భుతానికి కారణం ఏంటి? విధేయత. మారు మాట్లాడకుండా ప్రభువు ఏం చెప్పాడో అదే చేశారు వాళ్ళు. నీళ్ళు నింపారు, ముంచుకుని పొమ్మంటే ముంచుకుని పోయారు, అంతే. ఇదిగో అటువంటి విధేయత ఈరోజు నువ్వు నేను కలిగి ఉంటే నీ జీవితంలో కూడా గొప్ప అద్భుతాలను చూడగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు రాత్రంతా చేపలు పడుతూనే ఉన్నాడు. గొప్ప జాలరి పేతురు, పుట్టి పెరిగింది అందులోనే. రాత్రంతా చేపలు పడతా ఉన్నాడు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ యేసు ప్రభు వెళ్ళి ఏమంటున్నాడండి? పేతురు, కుడిపక్క వలవే నాయనా. ప్రభువా, రాత్రంతా చేపలు పడతా ఉన్నాం ప్రభువా, ఒక్క చేప కూడా పడలేదు. అయినను, ఏముంది వాక్యంలో? అయినను నీ మాట చొప్పున వల వేస్తాను ప్రభువా. వేశాడు వల. ఏమైందమ్మా? విస్తారమైన చేపలు, వల పిగులునంతగా, 2 దోణెలు పట్టినంతగా ఆయనతో నిండిపోయింది. మళ్ళా పక్కోడి దోణి కూడా నిండిపోయిందండి. నువ్వు దేవునికి విధేయత చూపిస్తే నీ కుటుంబమే కాడు, నీ పక్కన ఉన్న కుటుంబం కూడా బాగుపడుతుంది అన్నమాట. అదిగో అటువంటి విధేయత ఈనాడు నువ్వు నేను కనపరచాలి. ఆనాడు శిష్యులు కూడా అదే విధేయతతోటి మారు మాట మాట్లాడకుండా ఆ గ్రామానికి వెళ్ళిపోయారు. ఆ గాడిదని విప్పుకొని తీసుకొచ్చారండి. అయితే ఆ గాడిద యొక్క స్థితి ఆనాడు ఏ విధంగా ఉందండి? కట్టబడిన స్థితిలో ఉందండి. ఎలా ఉందమ్మా గాడిద ఆ రోజు? కట్టబడిన ఉందా వాక్యంలో? అదే ఉందా? లూకాసు సువార్త 19వ అధ్యాయము 30వ వచనం, మీరు ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనపడును. గాడిద స్థితి ఎలా ఉందండి? చెప్దాం ఒకసారి. కట్టబడి ఉందండి. ఆ కట్టబడినటువంటి గాడిద మానవునికి సూచనగా ఉందండి. గమనించాలి. ఆ కట్టబడి ఉన్నటువంటి గాడిద దేనికి సాదృశ్యంగా ఉందని చెప్పంటే, నిజ దేవుని ఎరగని బంధకాలు ఉంటే మానవుని చూపిస్తూ ఉందండి. ఈనాడు అనేక మంది మానవులు నిజ దేవుడు ఎవరో తెలియక అనేకమైన బంధకాల్లో ఉన్నారు.
అనేకమైన కట్ల చేత బంధించబడి ఉన్నారు. కొంతమందికి నిజ దేవుడు ఎవరో తెలుసు, కానీ ఆ బంధకాల నుంచి బయటకు రాలేక కట్టబడి ఉన్నారు. రక్షణ పొందని మానవుని ఆ గాడిద చూపిస్తూ ఉందండి. గమనించాలి. కట్టబడి ఉన్న గాడిద, ఆ కట్టబడి ఉన్న గాడిద దేనికి సాదృశ్యం ఉందని చెప్పానంటే, పేరుకు మాత్రం గాడిదే, కానీ దేనికి పనికి రాకుండా ఉంది, ఎవరికి ఉపయోగం లేకుండా ఉంది. ఈనాడు మానవుని యొక్క పరిస్థితి ఎలా ఉందని చెప్పానంటే, రకరకాల కట్ల చేత బంధించబడి ఉండి, తాగుడేటువంటి కట్ల చేత, వ్యభిచారం అనే కట్ల చేత, డ్రగ్స్ అనేటువంటి కట్ల చేత ఈనాడు మానవుడు బంధించబడి ఉన్నాడు. ప్రభు చెబుతున్నాడు, నువ్వు జీవించును అనే పేరు మాత్రం నీకుంది, కానీ నువ్వు మృతుడవే, బతికున్నావు అంతే, కానీ నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు. ఎప్పుడైతే మానవుడు దేవునికి అవిధేయతగా జీవిస్తూ ఉంటాడో, అదిగో ఆనాడే ఆత్మ దేవుని నుంచి వేరైపోద్దండి, చనిపోయినటువంటి స్థితిలో ఉంటుంది. అదిగో ఆ కట్టబడినటువంటి గాడిద మానవునికి సాదృశ్యంగా ఉంది. అందుకే ఎఫెసీ పత్రికలో ఒక చక్కని మాట ఉందండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. రెండిటికి ఇప్పుడు లింక్ కుదిరిందా? అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారేమి ఉండగా, దేవుడైతే మానవుణ్ణి వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు ఆ రోజు ఆ గాడిదను వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు, కానీ గాడిద ఎలా ఉందండి? కట్టబడి ఉంది. ఈనాడు దేవుడు మానవుని వాడుకోవాలని చెప్పి ఇష్టపడతా ఉన్నాడు, కానీ మానవుని యొక్క స్థితి ఎలా ఉంది? కట్టబడి ఉందండి. రకరకాల కట్ల చేత బంధించబడి ఉన్నాడు. సాతాను ఎప్పుడు కూడా మానవుణ్ణి ఫ్రీగా వదిలేసేయడు, ఏదో ఒక కట్ల చేత బంధిస్తాడు. కొంతమందిని తాగుడిన కట్ల చేత బంధిస్తే, కొంతమందిని వ్యభిచారం అనే కట్ల చేత బంధిస్తాడు. కొంతమందికి పేరు, కొంతమందికి అసూయ, కొంతమందికి దురాశ, ఇలా రకరకాల కట్ల చేత సాతానుగాడు మానవుడిని బంధించి వేస్తాడు. ఎందుకని చెప్పంటే, నిన్ను ఫ్రీగా వదిలేస్తే నువ్వు దేవుని చేత వాడబడతావు. కాబట్టి వాడు ఎప్పుడు కూడా మానవుణ్ణి రకరకాల కట్ల చేత బంధించబడి వేస్తాడు. ఈనాడు నువ్వు దేవుని చేత వాడబడాలని చెప్పానంటే ఖచ్చితంగా ఆ కట్ల నుంచి విడిపించబడాల్సిందే. ఆనాడు ఆ గాడిద ఎప్పుడు దేవుని చేత వాడబడింది చెప్పానంటే, ఎప్పుడైతే ఆ కట్ల చేత విడిపించబడిందో అప్పుడే వాడబడిందండి. ఈనాడు ప్రభు ప్రతి ఒక్క మానవుడు కూడా ఆ కట్ల నుంచి విడిపించబడాలని ఆశిస్తూ ఉన్నాడు. మరి విడిపించబడటానికి నువ్వు సిద్ధమేనా? ఆనాడు ప్రభువు శిష్యులతోటి చెప్పినట్టుగా ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పిలిపిస్తూ ఉన్నాడు. వెళ్ళండి, మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక గాడిద ఉంటుంది, దాన్ని కట్లు విప్పి తీసుకుని రండి. గమనించాలి. అయితే ఆ విధంగా కట్లు విప్పి తీసుకుని వస్తూ ఉంటే ఖచ్చితంగా ఆటంకాలు ఎదురవుతాయి. మీరు వెళ్ళి ఆ కట్లు ఇప్పుతూ ఉంటే సంతోషంగా వాళ్ళకి మీకు చక్కగా స్వాగతం పలికి తీసుకుపోనాయనా అని చెప్పి అనరు. ఏమంటారు? కొడతారు, దూషిస్తారు, పేడ నీళ్ళు కొడతారు, అవమానిస్తారు, గుండు కొడతారు. ఇలా అనేక రకమైన అవమానాలు మీకు ఎదురవుతాయి. కానీ అటువంటి శ్రమలు తట్టుకుని, అటువంటి శ్రమలు ఎదుర్కొని ఆ యొక్క గాడిదలను, ఆ యొక్క కట్లు విప్పి ప్రభు వద్దకు తీసుకొని రావాలండి. ఆ బాధ్యత ఈనాడు ప్రతి ఒక్కరిపైన కూడా దేవుడు ఉంచాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదిగో ఆనాడు ప్రభు శిష్యులకి ఏమైతే ఆజ్ఞ ఇచ్చాడో, అదిగో ఆ ఆజ్ఞ ఈనాడు మనకందరికీ ఇస్తా ఉన్నాడు. ఆ గాడిద ఆ కట్ల చేత విడిపించబడినప్పుడే దేవుని చేత వాడబడిందండి. ఆనాడు ప్రభు ఆ గాడిద మీద ఎక్కుతూ ఉంటే చక్కగా ఏం చేశారని చెప్పానంటే, మెత్తటి బట్టలు ఆ గాడిద మీద పరిచారటండి.
ఆ గాడిద మీదకి ప్రభు వస్తూ ఉంటే చక్కగా ఖర్జూరపు మట్టలు కింద పరిచారట. గాడిదకి ఎక్కడ మట్టి అంటుద్దో అని చెప్పేసి. నిజంగా ఆ గాడిద ఎంత గొప్ప భాగ్యం చేసుకుందో. బహుశా ఆనాడు ఆ గాడిద అనుకుని ఉంటుంది. ఏమనుకుంటుంది చెప్పంటే, నా రాజు ఇంకాసేపట్లో నా మీద ఎక్కి స్వారీ చేయబోతున్నాడు. హల్లెలూయా. నా రాజు నా గాడిద మీద నా మీద ఎక్కి స్వారీ చేయబోతున్నాడు. ఇటువంటి భాగ్యం ఇంకా ఎవరికి దక్కలేదు, నాకు దక్కింది అని చెప్పిన గాడిద కూడా మౌనంగా ఉండిపోయిందండి. వాక్యంలో వ్రాయబడిన దాని మీద ఎప్పుడు కూడా ఏ నరుడు కూడా కూర్చుని ఉండలేదు. ఆ గాడిద మీద ఎప్పుడు కూడా ఎవరు కూర్చోపోతే గాడిద ఏం చేస్తుంది తెలుసా ఏమండి? వెనక నుంచి 2 కాలు పెడితే అంతే మూతిపళ్ళు రాలిపోవాల్సిందే. కానీ ఆనాడు గాడిద మౌనంగా ఉండిపోయిందండి. ప్రజలు కోలాహలం చేస్తూ ఉన్నారు, హోసన్నా జయము జయము చెప్పని. అంతమంది ప్రజలను చూసి ఆ గాడిద బెదిరిపోలేదు. చక్కగా మౌనంగా ఉండి దేవునికి లోబడి జీవిస్తూ ఉందండి. అవునండి, మనకి అనాది కాలం నుంచి చూసుకుంటే కూడా సృష్టి యావత్తు కూడా దేవునికి లోబడే జీవిస్తూ ఉంది. గమనించాలి. ఆనాడు యుద్ధంలో యెహోషువ ఏమన్నాడు? సూర్యుడా నువ్వు గిబియోను లోయలో నిలుము, చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో నిలుము. సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు, అక్కడే ఆగిపోయారు. ఒక హాఫ్ డే ఆగిపోయారండి సూర్యుడు చంద్రుడు. హిజ్కియా మరణమైనప్పుడు, హిజ్కియా మళ్ళీ బాగుపడ్డప్పుడు నీడ గడియారము ఆ యొక్క నీడ 10 మెట్లు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ 2 సంఘటనలు జ్ఞాపకం చేసుకుందామండి. యోనా సముద్రంలో, యోనా ఆ పడవలో ఉన్నంతకాలం పెద్ద తుఫాను, భయంకరమైన తుఫాను. కానీ యోనాను తీసుకెళ్లి సముద్రంలో వేయగానే తుఫాను ఆగిపోయిందండి. మళ్ళా సముద్రంలో వేయగానే చేపకు ఆజ్ఞ ఇస్తాడు, నువ్వు వెళ్ళి ఆ యోనాన్ని మింగేసేయి, కానీ తినకూడదు సుమా, అట్లే అట్టి పెట్టుకో లోపట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సృష్టి మొత్తం కూడా ఆయనకు లోబడతా ఉందండి, కేవలం నువ్వు నేను తప్పించి. నువ్వు నేనే ఆయన మాట వినట్లేదు, కానీ సృష్టి అంతా కూడా ఆయనకు లోబడి జీవిస్తూ ఉంది. గాడిద, నోరు లేని గాడిద బిలాముతో మాట్లాడుతూ ఉంది. ఎంత గొప్ప అద్భుతం అండి. ఆ రోజు ప్రభువు ఆ గాడిదను వాడుకున్నాడండి. ఆ గాడిదకి ఎంత గొప్ప భాగ్యమో ఆనాడు. ఈనాడు నువ్వు నేను కూడా ఆ విధంగా విధేయత చూపితే, ఆ గాడిదకు ఏ విధంగా అయితే మట్టి అంటకుండా ప్రజలు తీసుకుపోయారో ఆ విధంగా నిన్ను కూడా అదే విధంగా గౌరవిస్తారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది గాడిద యొక్క సమర్పణ. మొట్టమొదటిగా యేసు ప్రభు యొక్క సమర్పణ, రెండవదిగా శిష్యుల యొక్క సమర్పణ, మూడవదిగా గాడిద యొక్క సమర్పణ. అయితే ప్రభువు ఆ విధంగా గాడిద ఎక్కి యెరూషలేము ప్రవేశం చేస్తూ ఉంటే ప్రజలు ఖర్జూరపు మట్టలు పట్టుకుని ప్రభువుని స్వాగతిస్తూ ఉన్నారండి. ఎందుకని ఖర్జూరపు మట్టలే పట్టుకుని స్తుతిస్తూ ఉన్నారు? చాలా ఉన్నాయి చెప్పాలని చెప్పంటే ఒక 3 అంశాలు మీకు చెప్తాను. ఎందుకని ప్రజలు ఆనాడు ఖర్జూరపు మట్టలు పట్టుకుని దేవుణ్ణి స్తుతించారు? 3 అంశాలు చూసుకుంటే, మొట్టమొదటిగా ఖర్జూరపు చెట్టులు పవిత్రమైన వాటిగా భావిస్తూ ఉంటారండి. ధర్మశాస్త్రం ప్రకారము ఖర్జూరపు చెట్టు పవిత్రమైనదిగా భావిస్తారు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ ఖర్జూరపు మట్టలు పట్టుకుని ప్రభువును ఆనాడు స్తుతిస్తూ ఉన్నారు. ఇది మొట్టమొదటి కారణమైతే, బైబిల్లో వ్రాయబడింది ఖర్జూరపు చెట్టు నీతికి సాదృశ్యంగా చెప్పబడిందండి. ఏముంది వాక్యంలో? కీర్తనలు 92వ అధ్యాయము 12వ వచనం. కీర్తనలు 92:12. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేయుదురు. ఏముందండి వాక్యంలో? చదువు అవసరం గట్టిగా. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేయుదురు. చాలండి. మన ప్రభు నీతిపరుడు అండి. మన ప్రభు న్యాయవంతుడు, నీతిపరుడు. కాబట్టే ఆ యొక్క ఖర్జూర మట్టలతోటి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఖర్జూర వృక్షము చక్కగా నిటారుగా పెరుగుద్ది, వంకర లేకుండా తిన్నగా పెరుగుద్ది అనమాట. తిన్నని మార్గము, వంకర మార్గము. వంకర అని చెప్పంటే పాపానికి సూచన,
తిన్నని మార్గం అని చెప్పంటే నీతి మార్గము. మన ప్రభువు నీతిపరుడు, ఎటువంటి పాపము లేనివాడు. కాబట్టే ఆ ఖర్జూరపు మట్టలు ఊపుతూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. 3 అంశాలు. ఎందుకని ఆ రోజు ఖర్జూరపు మట్టలు పట్టుకుని దేవుణ్ణి స్తుతించారు? అయితే ఆ విధంగా ఖర్జూరపు మట్టలు పట్టుకుని ప్రభువుని స్తుతిస్తూ ఉంటే, ప్రభువు యెరూషలేముకు వచ్చిన తర్వాత గమనించాలండి, ఒక వాక్యంలో వ్రాయబడి 41వ వచనం చూస్తే 19వ అధ్యాయము 41, 42. 41-42. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునేలా నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. చాలండి, గమనించాలండి. ఒక్కసారి నాకు వెళ్ళి చూస్తారా? గమనించాలండి. అక్కడ ఆనాడు దృశ్యాన్ని మనం ఒక్కసారి మనసులో పెట్టుకుందామండి. ఎప్పుడన్నా వాక్యం చెప్పేటప్పుడు ఆనాటి స్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి మనం మనసులో పెట్టుకోవాలి. ఆనాడు దాదాపుగా 6 లక్షల మంది పైచిలకు అక్కడికి వచ్చారని చెప్పిన ఒక అంచనా. ఎందుకు అంతమంది వచ్చారని చెప్పానంటే, లాజరుని సమాధిలో నుంచి బయటకు పిలిచాడు ప్రభు. 4 రోజులు అయిపోయింది లాజరు చనిపోయి, కానీ సమాధిలో నుంచి ప్రభు లాజరు బయటకు రా అని చెప్పంటే సజీవుడిగా బయటకు వచ్చాడు. అరే, చనిపోయిన వాడు ఎట్లా బయటకు వచ్చాడు? 4 రోజులు అయిపోయింది, కంపు కొడతా ఉంటుంది, ఎట్లా వచ్చాడు లాజర్ అని చెప్పని లాజరుని చూడటానికి కూడా అనేక మంది ప్రజలు వచ్చారు. 6 లక్షల పైచీలకు వచ్చారండి. ఆ 6 లక్షల మంది పైచీలకు ప్రజలు ప్రభువుని గట్టిగా స్తుతిస్తూ ఉన్నారు, ఘనంగా ఆరాధన చేస్తూ ఉన్నారు. అక్కడ వాతావరణం అంతా కూడా కోలాహలంగా, సంతోషంగా, ఆనందంగా ఉంది. అయితే ప్రభు ఆ ఆనందం యొక్క అవతల ఉన్నటువంటి ఆ యొక్క దుఃఖకరమైన దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు. గమనించాలండి. ఎంతో సంతోషంగా ఉంది వాతావరణం, ఎంతో కోలాహలంగా ఉంది, కానీ ఆ సంతోషం అవతల దాగి ఉన్నటువంటి దుఃఖాన్ని చూస్తూ ఉన్న ప్రభు ఆ యొక్క దుఃఖాన్ని గమనించి యెరూషలేము విషయమే కన్నీరు కార్చి ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో యెరూషలేమా, నీ పరిస్థితి ఎలా కాబోతా ఉంది? రాబోయే రోజుల్లో యెరూషలేమా, నువ్వు అగ్ని చేత కాల్చబడతావే. రాయి మీద రాయి మిగలకుండా యెరూషలేమా, నువ్వు నాశనమైపోతావే. అయ్యో, ఇదిగో ఈ ప్రజలందరూ కూడా బానిసలుగా వెళ్ళిపోతారే, రక్తము ఏరులే ప్రవహిస్తుంది కదా ఈ ప్రాంతంలో అని చెప్పని అవన్నీ కూడా తలుచుకుని కన్నీరు కార్చి ఏడుస్తూ ఉన్నాడు ప్రభు. ఏమన్నాడు? యెరూషలేమా, ఈ దినమందైన నువ్వు సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడ్లా నీకెంతో మేలు, ఎంతో మేలు. సహోదరుడా, సహోదరి, ఈరోజు మట్ల ఆదివారం అందరూ చక్కగా కొత్త కొత్త బట్టలు వేసుకుని మందిరానికి వచ్చారు, చక్కగా దేవుని స్తుతిస్తూ ఉన్నారు, చక్కగా దేవుని ఆరాధన చేశారు, సంతోషంగా ఉన్నారు. అందరూ అనుకుంటున్నారు, బా ఎంత భక్తిపరుడు, ఎంత చక్కగా పాటలు పాడుతున్నాడు, బా ఎంత విశ్వాసం ఉంది ఏమికి, ఆహా అని చెప్పని అందరూ వ్యక్తులను చూసి అనుకుంటా ఉన్నారు. కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఇదిగో నీ క్రియలు ఎరుగుతాను. నువ్వు పైకి భక్తిపరులాగా ఉన్నావు, పైకి భక్తిపరులాగా ఉన్నావు, కానీ నీ లోపల పాపం దాగి ఉంది. నువ్వు పైకి నీతిమంతుడిలాగా కనిపిస్తున్నావు, కానీ నీ లోపల పాపం దాగి ఉంది. నీ హృదయం లోపల అంతర్భాగాన్ని ప్రభువు చూస్తూ ఉన్నాడు. మానవులుగా మనం కేవలం పైరూపం మాత్రమే చూడగలం, కానీ ఆయన నీ హృదయం అంతర్భాగం చూడగలడు. ఆనాడు ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు, సంతోషం మాత్రమే చూస్తూ ఉన్నారు, కానీ ప్రభు ఆ సంతోషము వెలుపడినటువంటి దుఃఖాన్ని చూస్తూ ఉన్నాడు. నీ క్రియలు నాకు తెలుసు, ఎలా ఉన్నావు? నువ్వు నులివెచ్చగా ఉన్నావు, పైకి మాత్రం భక్తిపరుడుగా నటిస్తూ ఉన్నావు, కానీ లోపటంతా కూడా పాపం దాగి ఉంది. ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు నువ్వు తెలుసుకొని ఉంటే ఎంత మేలు. అవునండి, గమనించాలండి. క్రీస్తు శకం 70వ శతాబ్దంలో టైటస్ అనేటువంటి ఒక మహారాజు పరిపాలన కాలంలో
యెరూషలేము కాల్చబడిందండి. భయంకరంగా కాల్చబడింది. అన్నీ కూడా కాల్చివేయబడ్డాయి. అనేక మంది యూదులను సజీవంగా సింహాలకేసేశారు. సింహాలు యూదుల్ని చీల్చి చెండాడినాయండి. ఎంతోమంది యూదుల్ని సిలువకెక్కించారు. ఇంకా అనేక మంది యూదులు చెల్లాచెదురైపోయారండి. మనకందరికీ తెలుసు, జర్మనీ నియంత హిట్లర్ కొన్ని లక్షల మందిని గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపేశాడు. కారణం ఏంటో తెలుసా? ఆనాడు పిలాతు, ఈ పాపం నాకెందుకు, నేను నీతిపరుడు కదా, ఈ నీతిపరుడు నేను సిలువకి ఎక్కించాను, ఈ పాపం నాకొద్దు అని చెప్పని చేతులు కట్టుకుంటా ఉంటే ప్రజలు ఏమంటారని చెప్పంటే, ఆ రక్తం మా మీదను మా పిల్లల మీద ఉండును గాక అని చెప్పారు. ఏ ప్రజలైతే హోసన్నా జయం 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 అని చెప్పని గట్టిగా కేకలు వేశారో, అదే ప్రజలు 4 రోజులు ఆగిన తర్వాత సిలువ వేయండి, ఆయన సిలువ వేయండి అని చెప్పని గట్టిగా కేకలు వేశారండి. కారణం ఏంటో తెలుసా? అన్నాడు ప్రజలు తాత్కాలిక విడుదల కోరుకున్నారు. రోమా ప్రభుత్వం నుంచి ఈయన మమ్మల్ని విడిపిస్తాడు, ఈయన రాజుగా ఉంటే మాకు ఎటువంటి బాధ లేదు, ఇంకా ఈయన రాజుగా ఉంటే మాకు కష్టాలు పోతాయి అని చెప్పని తాత్కాలిక విడుదల కోరుకున్నారు. కానీ ఆయన రక్షకుడు అని చెప్పని, మన పాపాల కోసం ఈ లోకానికి వచ్చాడని చెప్పని ప్రజలు గ్రహించలేకపోయారు. ఆ సంగతి నెరవేరకపోయేసరికి అన్యాయంగా ఆయన్ని సిలువ వేయండి అని చెప్పని, బరబ్బా మాకు కావాల్సిందే, యేసు ప్రభుని సిలువ వేయాల్సిందే, బరబ్బా ఒక దొంగ, ఆ దొంగని మాకు కావాలి, ఆ దొంగ విడిపించండి కావాలంటే, మాకు మాత్రం యేసయ్యని సిలువ వేయాల్సిందే. ఇదిగో అదే విషయము ఈనాడు కూడా ఉందండి సమాజంలో. సరిగా ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు. యేసు ప్రభు యొక్క సువార్త చెప్తా ఉంటే అన్యాయంగా నిందిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నారు, పరిశుద్ధాత్మను దూషిస్తూ ఉన్నారు. మనం చూస్తే ఈనాడు సమాజంలో అనేకమైన సంఘటనలు మనకు కనిపిస్తూ ఉన్నాయండి. ఈనాడు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రభువు ఆనాడు తనను తాను అర్పించుకోవాలి, ప్రజల యొక్క పాపాలు పరిహరించబడాలని చెప్పంటే ఖచ్చితంగా యెరూషలేముకు వెళ్ళాల్సిందే అని చెప్పని తగ్గించుకుని దేవుని యొక్క చిత్తానికి లోబడి యెరూషలేము ప్రయాణమే వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఆయన మన నుంచి ఏం కోరుతా ఉన్నాడు? ఈ మట్ల ఆదివారం రోజు ప్రభువు మన నుంచి ఏం ఆశిస్తూ ఉన్నాడు? 3 విషయాలు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడండి. మొట్టమొదటిగా సమర్పణ మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. ఏం సమర్పించుకోవాలండి? డబ్బులు సమర్పించుకోవాలా? ఏమండి, డబ్బులు సరిపోతుందా? 500, 1000 ఏమండి? నిలువు దోపిడి, అది కూడా ఉంటుంది కదా ఒకటి, నిలువు దోపిడి. దేవుడు అవేం అడగట్లేదండి. ఏమడుతున్నాడు? నీ హృదయాన్ని సమర్పించు. బలులు అర్పణలు నీవు కోరుట లేదు, కానీ మాట వినుట ఎంత శ్రేష్టము. దేవుని యొక్క మాట మనం వినాలని చెప్పని, మన హృదయాన్ని ఆయనకు అర్పించాలని చెప్పి ఆయన ఆశిస్తూ ఉన్నాడండి. ఇదిగో ఈరోజు నీ హృదయాన్ని మొట్టమొదటిగా ఆయనకు సమర్పించాలి. నెంబర్ 2, నీ సమయాన్ని ఆయనకు సమర్పించాలి. ఈనాడు సమయం ఇవ్వట్లేదండి చాలామంది. మన సమయాన్ని దేవుడికి అర్పించాలి. మొట్టమొదటిగా హృదయాన్ని దేవుడికి అర్పించాలి, రెండవదిగా సమయం దేవుడికి ఇవ్వాలి, మూడవదిగా ఆయనకి కానుకలు. అప్పుడు కానుకలు. నువ్వు నీ హృదయం ఇవ్వకుండా, నీ సమయం దేవునికి ఇవ్వకుండా నువ్వు కానుకలు ఇస్తానని చెప్పంటే ఎవరికి కావాలి నీ కానుకలు? అక్కర్లేదు. నీ హృదయము నీ సమయం దేవునికి అప్పుడు నువ్వు కానుకలు అర్పించు, అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆ విధంగా చేయకుండా ఇస్తే అన్యులకి మనకి పెద్ద తేడా ఏమి ఉండదండి. ఏం చేస్తారు వాళ్ళు? ఏమండి, అటు ఇటు ఆడికి వెళ్ళి చేసి కానుక చెల్లిపోతారు అంతే. ఇంకా కానీ క్రైస్తవులుగా మనమేం చేయాలండి? ఖచ్చితంగా ఆదివారం పూట పరిశుద్ధ దినం కాబట్టి ఖచ్చితంగా పరిశుద్ధ దినమందు దేవుని సన్నిధిలో కాసేపు కూర్చుని దేవుని ఆరాధన చేసి స్తుతించి
హృదయపూర్తిగా సంతోషంగా కానుక అర్పిస్తే అప్పుడు దానివల్ల వచ్చేటువంటి ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. నెంబర్ 2, సంతోషం. సంతోషంగా దేవుని, హృదయపూర్తిగా దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఆయన స్తుతించాలి సంతోషంగా. ఆ స్తుతుల సింహాసనం పైన ఆయన ఆసీనుడే ఉంటాడు. ఆ విధంగా నోరారా ఆయన్ని స్తుతించాలి, నోరు తెరిచి సంతోషంగా స్తుతించాలి. నెంబర్ 2 చెప్పుకున్నాం. మూడోదిగా సరి చేసుకునుట. మొట్టమొదటిగా సమర్పణ, నెంబర్ 2 సంతోషము, మూడోదిగా సరి చేసుకునుట. నీలో సరి చేసుకునే అంశాలు ఏమన్నా ఉన్నాయా? ఈరోజు మందిరానికి వచ్చావు, నాలో సరి చేసుకునే అంశాలు ఏమన్నా ఉన్నాయా? దేవా, నీకు అంగీకారం కాని విషయాలు నాలో ఏమన్నా ఉన్నాయా? పరిశీలన చేసుకో. మోకాళ్ళేయి, ప్రార్థన చేయి, దేవుడు నీకు చెప్తాడు. గడిచిన వారంలో, గడిచిన మాసంలో దేవునికి అంగీకారం కానటువంటి ఏమైనా పనులు ఏమైనా చేసావా? నువ్వు దేవునికి అవిధేయత చూపించిన ప్రతి క్షణం కూడా, ప్రతిసారి కూడా దేవుడు నీ విషయమై కన్నీరు కారుస్తాడు, దేవుడు దుఃఖపడతాడు. ఆ విధంగా దేవుడు దుఃఖపడక ముందే నీలో ఏమన్నా అంగీకారం కాని విషయాలు ఉంటే ఇగో దేవుని యొక్క సన్నిధిలో మోకరిల్లి సరిచేసుకోవాలి. మొట్టమొదటిగా సమర్పించుకోవాలి, సంతోషించాలి, మూడోదిగా సరి చేసుకోవాలండి. ఇదిగో ఈ 3 చేస్తే చాలండి. ఈ మట్లాది వారి యొక్క సందేశం, ఆ యొక్క అంతరార్థం మీకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.